హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నార్మల్గా బ్రేక్ఫాస్ట్ కోసం పెసరపప్పుతో పెసరట్టు వేసుకుంటాం కదా. పెసరట్టు మాత్రమే కాకుండా ఈ పెసరపప్పుతో పునుగులు కూడా వేసుకోవచ్చండి బ్రేక్ఫాస్ట్కి. అలాగే ఈవినింగ్ టైం స్నాక్గా కూడా తినొచ్చు. ఓన్లీ పెసర పునుగులు మాత్రమే కాకుండా వీటికి పర్ఫెక్ట్ కాంబినేషన్ టొమాటో ఇంకా పచ్చిమిర్చి పచ్చడి కూడా చూపించబోతున్నానండి. ఈ రెండింటి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ఈ పునుగులు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నా అండి. ముందు 1 స్పూన్ దాకా మినప్పప్పు, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ ధనియాలు, జీలకర్ర వేసి వేయించుకోవాలి. కొంచెం ఆయిల్ వేసి వేయించుకోవాలి. ఇందులోనే ఒక 8 నుంచి 10 వరకు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవచ్చు. కారానికి తగినంత పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఈ విధంగా మొత్తం ఫ్రై చేసుకున్న తర్వాత 1 ఇంచు దాకా అల్లాన్ని కూడా యాడ్ చేస్తున్నా. ఈ టొమాటో పచ్చడిలో అల్లం వేస్తే మంచి టేస్ట్ వస్తుంది. వీటన్నిటిని ఒక మిక్సర్ జార్లోకి తీసుకొని ముందు ఈ విధంగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి. ఈ విధంగా కోర్స్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు టొమాటోస్ని కొంచెం ప్యాన్లో ఆయిల్ వేసి టొమాటోస్ని సాఫ్ట్గా అయ్యే విధంగా కుక్ చేసుకోవాలి. ఈ విధంగా కుక్ అయ్యేటప్పుడు కొంచెం పసుపు, అలాగే ఒక 1 స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేస్తున్నా. ఇలా టొమాటోస్లో ఉండే వాటర్ అంతా పోయి సాఫ్ట్గా మగ్గిపోయిన తర్వాత మిక్సర్ జార్లోకి కూల్ అయిన తర్వాత యాడ్ చేసుకోవాలి. ఇలా వేసేసి ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలండి. ఈ టైంలో సాల్ట్ ఏమైనా సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. కొంచెం పోపు పెట్టుకున్నామంటే పచ్చడి రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు పునుగులు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. నేను ఆల్రెడీ ఒక 4 అవర్స్ ముందు సోక్ చేసి పెట్టానండి. 1 గ్లాస్ వరకు పెసరపప్పు, 1/2 గ్లాస్ వరకు మినప్పప్పు వేశాను. మార్నింగ్ కనుక ఈ బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలంటే నైటే సోక్ చేసి పెట్టేసుకోవచ్చు. నేను ఇందులో 1 స్పూన్ వరకు జీలకర్ర, కొంచెం అల్లం, ఒక 3 పచ్చిమిర్చి, 1 స్పూన్ వరకు సాల్ట్ని వేసి ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. మొత్తం ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోనే ఇష్టం ఉంటే ఆనియన్ని కట్ చేసి ఈ విధంగా వేసుకోవచ్చు. అలాగే కొంచెం కరివేపాకుని కూడా కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్ వేసుకోకపోయినా పర్లేదండి. నేను మాత్రం ఒక ఆనియన్ని కట్ చేసి వేశాను. ఇప్పుడు కడాయి పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా కొంచెం కొంచెం పిండిని తీసుకొని చిన్న చిన్న పునుగులుగా వేసేసుకోవడమే. ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టి చేస్తే పైన త్వరగా కలర్ చేంజ్ అయినా లోపల మాత్రం కుక్ అవ్వవు. కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి స్లోగా కుక్ చేసుకోవాలి. ఇలా 2 వైపులా బాగా ఫ్రై చేసుకోవాలండి. మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్కి మాత్రమే కాకుండా ఈవినింగ్ టైం వేడివేడిగా ఏమైనా తినాలనిపించినప్పుడు కూడా ఇలా చేసుకొని తినొచ్చండి. కాకపోతే పెసరపప్పును ఒక 4 or 3 అవర్స్ ముందు సోక్ చేసి పెట్టుకోవాలి. అంతే అండి, ఎమ్మీగా ఉండే పెసర పునుగులు అయితే రెడీ అయిపోయినట్టే. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని ఫాలో చేయండి. అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.